హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. త్వరలోనే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. అది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకంలో 18 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చివరి విడత అంటే 18వ విడత అక్టోబర్లో విడుదలయ్యింది. దీని ప్రకారం తదుపరి 19వ విడత గడువు ఫిబ్రవరిలో ఉండనుంది. అందువల్ల ఫిబ్రవరి నెలలో 19వ తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరం 16వ విడత ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైంది. కాబట్టి 19వ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి సమాచారం అయితే వెల్లడి కాలేదు. 19వ విడత 4 నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందదు. ఇది కాకుండా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ యోజన తదుపరి విడతల నుండి కూడా కోల్పోతారు. మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పీఎం కిసాన్ యోజనకు అర్హులా కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది మీ ఖాతాల్లో జమ అవుతాయి. అది కూడా మనకు ఫిబ్రవరి 19వ తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.